నమస్కారం. ఈ మధ్య ఇండియన్ పాలిటిక్స్లో ఒక పదం తెగ చక్కర్లు కొడుతోంది. అదే డీలిమిటేషన్. మనకు పైన కనిపిస్తున్నదానికి దీని వెనకాల నడుస్తున్న అసలు పవర్ గేమ్కి చాలా తేడా ఉంది. మరి ఆ అసలు కదేంటో ఈ విశ్లేషణలో చూద్దాం పదండి. ప్రభుత్వం కొన్ని బంపర్ ఆఫర్లిచ్చింది. పార్లమెంట్లో ఆడవాళ్లకి 33% రిజర్వేషన్ అంట. అంతేకాదు మన లోక్సభ సైజ్ కూడా పెరగబోతోందట. వినడానికి సూపర్ ఉంది కదూ, కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ఆఫర్కి ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటో తెలిస్తేనే అసలు కథ అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. అదే డీలిమిటేషన్. ఏంటి అసలు ఈ డీలిమిటేషన్ అంటే? సింపుల్గా చెప్పాలంటే డీలిమిటేషన్ అంటే జనాభా లెక్కల ప్రకారం మన లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల బౌండరీలను మళ్లీ గీయడం. మన రాజ్యాంగంలో ఒక సిటిజన్, ఒక ఓటు, ఒక విలువ అని ఒక ప్రిన్సిపల్ ఉంది కదా, దాన్ని అమలు చేయడానికే ఈ ప్రాసెస్. అంటే ప్రతి ఎంపీ దాదాపు ఒకే జనాభాకు ప్రతినిధిగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడే ఒక 50 ఏళ్ల కిందటి కథ ఉంది. 1976లో లోక్సభ సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేశారు. అంటే పెంచకుండా ఆపేశారన్నమాట. ఎందుకు? ఇదొక రకంగా సౌత్ రాష్ట్రాలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మాట. మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి జనాభాను కంట్రోల్ చేస్తున్నారు, చాలా మంచిది, దీనివల్ల మీ రాజకీయ శక్తి తగ్గకుండా మేం చూసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ 2026లో ఈ ఫ్రీజ్ ముగిసిపోతోంది. ఇక్కడ్నుంచే అసలు చిక్కు మొదలైంది. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఈ జనాభా లెక్క వల్ల పవర్ పెరుగుతుందా లేక ఉన్నది కాస్త ఊడుతుందా? ఒక్కసారి ఈ నంబర్లు చూడండి, షాక్ అవుతారు. ఒకవేళ ఇప్పుడున్న 543 సీట్లనే కొత్త జనాభా లెక్కల ప్రకారం మళ్లీ పంచిపెడితే ఏమవుతుందో తెలుసా? ఉత్తరప్రదేశ్కు ఏకంగా 11 సీట్లు, బీహార్కు 10 సీట్లు పెరుగుతాయి. కాని జనాభాను కంట్రోల్ చేసి దేశానికి మంచి చేసిన తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు చెరో 8 సీట్లు కోల్పోతాయి. అంటే మంచి పని చేసినందుకు శిక్ష వేసినట్టే కదా ఇది. సరే, ఈ నష్టాన్ని ఆపడానికి ప్రభుత్వం ఒక ఐడియా ఇచ్చింది. లోక్సభ సీట్లను 543 నుంచి ఏకంగా 85కు పెంచేద్దామని. దీనివల్ల సౌత్ రాష్ట్రాలు సీట్లు కోల్పోవు, పైగా కొన్ని పెరగొచ్చు. కాని ఇదంతా కళ్లగంతే. ఒక కేక్ ఉందనుకోండి, అందులో మీ స్లైస్ అలాగే ఉంచి కేకును బాగా పెద్దగా చేసి ఆ కొత్తగా వచ్చిన ముక్కలన్నీ వేరేవాళ్లకిచ్చారనుకోండి, ఏమవుతుంది? మొత్తం కేకులో మీ వాటా దారుణంగా పడిపోతుంది. ఇక్కడ సౌత్ రాష్ట్రాలకి జరగబోయేది కూడా సరిగ్గా ఇదే. కరెక్ట్గా ఇక్కడే మన కథలోకి విమెన్స్ రిజర్వేషన్ బిల్ ఎంటర్ అవుతుంది. అసలు అందరూ సపోర్ట్ చేసే ఈ బిల్లును ఇంత కాంట్రవర్సీ ఉన్న డీలిమిటేషన్తో ఎందుకు లింక్ చేశారు? దీని వెనక ఏమైనా వేరే ప్లాన్ ఉందా? కమ్యూనిస్ట్ నాయకురాలు బృందా కారత్ అన్నట్టు వేరే ఎజెండాలను నెరవేర్చుకోవడం కోసం మహిళా రిజర్వేషన్ను మరోసారి బందీగా పట్టుకున్నారు. ఈ ఒక్క మాట మొత్తం పరిస్థితిని క్లియర్గా చెప్పేస్తుంది. దీన్నే ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ ట్రాప్ అని చెప్పొచ్చు. డీలిమిటేషన్ అనేది ఒక పాయిజన్ పిల్ అనుకుంటే, విమెన్స్ రిజర్వేషన్ అనేది దాని చుట్టూ చుట్టిన ఒక స్వీట్ క్యాండీ లాంటిది. ఇప్పుడు సౌత్ పార్టీలు తమ రాష్ట్రాల హక్కుల కోసం ఈ బిల్లు వ్యతిరేకిస్తే ఏమవుతుంది? వాళ్లమీద ఆడవాళ్ల వ్యతిరేకులు అని ముద్ర వేస్తారు. అంతే, అసలు సమస్య అయిన డీలిమిటేషన్ పక్కకు పోతుంది, చర్చ మొత్తం మహిళల రిజర్వేషన్ మీదకు వెళ్ళిపోతుంది. ఇదొక పక్కా స్మోక్ స్క్రీన్. ఇక నెక్స్ట్ రాజ్యసభ. ఈ మార్పుల వల్ల కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే మన రాష్ట్రాల హక్కుల కోసం మాట్లాడే రాజ్యసభ పవర్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, లోక్సభ సీట్లను 543 నుంచి దాదాపు 850కి పెంచుతున్నారు. కానీ రాజ్యసభ సీట్లు మాత్రం 245 దగ్గరే ఆగిపోతున్నాయి. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ. రాష్ట్రాల హక్కులను కాపాడ్డంలో దానిది చాలా కీలకమైన పాత్ర. ఈ మార్పుతో లోక్సభకు, రాజ్యసభకు మధ్య ఉన్న పవర్ బ్యాలెన్స్ మొత్తం దెబ్బతింటుంది. ఒకవేళ ఏదైనా బిల్లు మీద లోక్సభకి, రాజ్యసభకి గొడవొస్తే జాయింట్ సెషన్ పెడతారు. ఇప్పుడు లోక్సభ బలం రాజ్యసభ కన్నా 2.2 రెట్లు ఎక్కువ. కొత్తగా సీట్లు పెంచాక అది ఏకంగా 3.3 రెట్లు అవుతుంది. అంటే జాయింట్ సెషన్లో రాజ్యసభ వాయిస్కి అస్సలు విలువే ఉండదు. లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ ఏదనుకుంటే అది చేసేయచ్చు. రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకునే దిక్కే ఉండదు. ఇదంతా చూశాక మనందరి మెదడులో వచ్చే ప్రశ్న ఒక్కటే, ఇది సౌత్ ఇండియాకు చేస్తున్న అన్యాయం కాదా? మన సౌత్ రాష్ట్రాలు దేశానికి ఎకనామిక్ ఇంజన్ లాంటివి. దేశానికి ఎక్కువ పన్నులు కడుతూ డెవలప్మెంట్లో అందరికన్నా ముందున్నాయి.
అలాంటి రాష్ట్రాల పొలిటికల్ వాయిస్ను తగ్గించడం, ఢిల్లీలో వాళ్ల మాటలకు విలువ లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్? చివరిగా ఒకటే ప్రశ్న. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సౌత్ రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకోవడం, కానీ వాళ్ల రాజకీయ అధికారాన్ని లాక్కోవడం ఎంతవరకు న్యాయం? ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికే పెద్ద ప్రమాదం కాదా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను, ఆలోచించండి.